అదే కాదు సూరకారు రంపొచ్చి బావగారు రండి అక్కడే రండి చెప్పారేంటి చేపలు బాగా ఈ గుళ్ళేట్రా అదండి నేను అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకుంది కదండి దాంతో గుండెల్లో గుణపాలు గుచ్చుకున్నట్టు ఫీల్ అయిపోయండి ఇక మీదట అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకోకూడదని ఈ ఊళ్ళో ముళ్ళ చెట్టు పెరగకూడదని మొక్కేశ్వరి వెళ్ళిపోయి నున్నగా చెక్కించేసుకుని వచ్చారండి. వారి నా చేపల్లో ముళ్ళు మా అమ్మ అంటే ఎంత భక్తిరా ఇవాళ నుంచి నాకు మీరంతా కరెక్ట్ నాన్న ఓబు బాబు ఈ నా తమ్ముళ్ళకి రేపటి నుంచి కూలి తలా ఒక 5 సరిపోదు తలా 10 తగ్గించి నా పంచ మీద అంచు లేకపోతే నాకే టోపీ వేస్తారా నేను గడ్డం నించుకుందామని ఏరన్నా కబురెడితే 30 గొళ్ళ బేరాలు ఉన్నాయి ఇవాళ కుదరదు రేపు వస్తానని కబురెట్టాడు అప్పుడే నాకు అనుమానం వచ్చింది. అమ్మ నా ఎదవన్నారు ఎదవల్లారా దేవుళ్ళు అంటే అబ్బాయి గారిని మోసం చేస్తారా పైగా అమ్మగారి పేరు చెప్పి తొండలాగా మరీ ఓవర్ యాక్టింగ్ చేయకు వీళ్ళందరికీ దినకంత్రి సలహా ఇచ్చింది నువ్వేం నాకు తెలుసు అంచేత ఈ నెల నుంచి నీ జీతం 200 కట్టు రోజు 10 సార్లు అంటా ఉండండి తుమ్మిదని వస్తుంది నువ్వెట్రా వచ్చావు కానూరు పెళ్లికి వెళ్ళండి కదండి అమ్మగారు అమ్మన్నారండి సరే వస్తున్నాను పద నేను కళ్ళు మూసుకున్నాను మీరు తీసుకోండి. వసిన సద్దన్నంలో ఆవకాయ పట్ట ఎంత అందంగా ఉన్నావే అమ్మ నా పూరిలో కూర ఇక్కడున్నావా పోతున్నా తినన్నయ్యా అరిసే కదా తినుబా మరి అరిసే కదా ఇదేంటమ్మా నాకేమే నీకు షుగర్ కదా బాబాయ్ నీకు షుగర్ కదా మావయ్య ఇదిగో వదినా నువ్వు వడ్డించు ఇదిగో చెల్లమ్మ వడ్డించు ఇంత మంచి ఫిగర్ని పట్టుకుని చెల్లెమ్మ అంటావా కళ్ళు పోతాయి కాళ్ళు పోయినా సరే నువ్వు ఎప్పుడు చెల్లమ్మవే నీ కర్మ వదిగా అయ్యా ఈ ఫోటో చూసి ఈ పిల్ల ఎలా ఉందో చెప్పరా ఏమండే మీరు అబ్బాయి గారు కాదండి తిరుపతి వెంకటేశ్వర స్వామి అండి లేకపోతే ఈ పెంట మొహంగాడికి ఇంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నారంటే స్వామి లాభలేదండి దీనికి వెంటనే బురద లుట్టించేసి ఆడికి మీ పేరెట్టేసుకుంటానండి ఏంటి పెట్టుకుని నా పేట మీద చాట ఇది ఎవరనుకున్నావు నా కబోయ్ పెళ్ళం అయ్య బాబు ఇదేంటండి ఇంత ఊరి చేసి ఇలా దెబ్బ కొడిచారు ఏడ్చా కానీ మీ వదిన ఎలా ఉందో చెప్పు సోకంటే పెద్ద కంచులా ఉందండి కంచెంట ఎదవా బంగారులో ఉంటాను మా సంట ఎలా ఉందో చెప్పరా అమ్మమ్మమ్మమ్మమ్మ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ మిమ్మల్ని ఈ పొలాల్లో కాదు అబ్బాయి గారు పారిన ప్రదేశాల్లో తీసుకెళ్లి నా తస్సద్దియ డప్పు కొడితే ఏంటబ్బాయి గారు డోలు వాయించేవాళ్ళగా చేతులు గడగడగడగడ వాడించేస్తున్నారండి అదే మొదటి రాత్రి కదా మొదటిసారి లోపల ఏం చేయాలో ఏం మాట్లాడాలో తెలియక చాలా కొద్దిగా
కంగారుగా ఉంది. ఏమన్నా అంటే అన్నా ఉంటారు కదండి. నేను ఈ పరిస్థితి ముందే ఊహించి ఓ తూరు పంపు సైడ్ దగ్గరికి వెళ్ళండి, కొంత ప్రాక్టీస్ అయిద్దండి అని చెప్పాను. నా మాట ఉన్నారా? వెనకపోగా నేను శ్రీరామచంద్రుణ్ణి అని పోజిచ్చారు. ఇప్పుడు ఏమైందండి? వాళ్ళంతా సవసట్టింది. అబ్బా భయపట్టకరా, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. ఓ పని చేయండి, సరాసరి గదిలో కదండి వెళ్ళారు కదా, జేబు నుంచి 50 రూపాయలు తీసి పట్టుకున్నారు కదా, కంచుగారు పాల గ్లాస్ ఇచ్చుకుని వస్తారండి. వచ్చారు కదా, అటు ఇటు చూసి 50 రూపాయల నోటు లటక్క జగట్లు చూసేయండి. ఆ తర్వాత చూసుకోండి నా బెంగళూరు బెండకాయ. అయ్యి బాబోయ్, ఇంకా ఇక్కడ ఉన్నారంటండి. ఏమన్నంటే అన్నా ఉంటారు. వెళ్ళండి. అబ్బాయి గారు అయ్యి బాబోయ్, అమ్మాయి గారు లోపల మీకోసం భారీ బందోబస్తు చేసేస్తున్నారండి బాబోయ్. శ్వేతశైని నాకే అలా కాదు కానండి, ఓ అరగంట మీరు లోపలికి వెళ్ళి వచ్చేయండి చెప్తాను. సత్యాలు ఓసారి వద్దన్నా ఎగబడి వెళ్తాను, నాకేం సిగ్గుసరా లేదా ఏంటి? అదే కాదు, సూరక రంబొచ్చి బావగారు రండి. అక్కడే రండి చెప్పారేంటి? ఏమండి ఈ సీర మీరు బ్రహ్మాండం అన్నది అదిరింది, ఈ రైతు కూడా మీరు సూపర్ అన్నది బాగా కుదిరింది. సంసారాలు చేసుకునే వాళ్ళు వేసుకోకూడదు సీ కొట్టారు చూసారా? అది నేను వేసుకోలేదు. బ్రహ్మాండంగా ఉంది. అది నీ పెళ్ళం, నా వదిన. అదే నా పెళ్ళం, నీ వదిన, తల్లితో సమానం. చూడుకో, నువ్వు పిల్లలు ముచ్చట్లాడుకుంటుంటే మధ్యలో నువ్వేంటి కొండ ముచ్చట? నీకు నాకు ముచ్చట్లే, నువ్వెట్లా లేచావు? ఎంత చూసాక లేకుండా ఎలా ఉంటానండి? వెళ్తానండి. అనుకోకో, ఎలా కూకుంటానండి? అతను ఆకుమడి ఎండిపోతుందా? పంపు సెట్కి వెళ్ళి మోటార్ చేయాలా? నిన్నే కదా ఆకుపడికి తడెట్టింది. ఎండ ఎక్కువైంది కదండి, మాటికి ఆడిపోతుంది. ఆరారు తడెట్టాను. ఇప్పుడు అర్థమైందిరా, నువ్వు పంపు సెట్ దగ్గరికి ఎందుకు వెళ్తానంటున్నావు. నువ్వు సచిన వెళ్ళటానికి లేదు, నేను బతికినా వెళ్తాను. సూత్తా ఒక ఆకుమడి ఎండిపోతుంటే ఎలా తట్టుకోగలండి? రే తెల్లారిని పని చెప్తాను రా. తెల్లారలాగా నా పని చెప్పగలరా? అంటే నువ్వు రమ్మన్నప్పుడు రావటానికి పొమ్మన్నప్పుడు పొటాన్ని నేను మ్యాటింగ్ అని అనుకున్నావా? దగ్గు పట్టారు అబ్బాయిని. అయితే రావా? రాను. కొంచెం కూడా రావా? కోతంత కూడా రాను. సరే చూస్తాను. ఏంటి చూసేది? వంకాయలు అట్టంకాయ సోతదంట సోతది. చాలా చూసాం. ఇదేటే తట్టుకున్నడికి తట్టుకున్న దక్కర్లేనప్పుడు నీకు ఇష్టం వచ్చారు నేనెందుకు పట్టుకోవాలి? ఓహో అలాగా, అయితే ఆ రైట్ కూడా నేను చూసి పెట్టిందే. అయితే తీసుకో. ఇదిగో ఇంకోటి పడుతుందని చూస్తున్నావేమో, అది నీకు ఇష్టం లేదు అందుకే వేసుకోలేదు. అంటే ఇప్పుడు నువ్వు లోపల ఎలా ఉన్నావే? ఎలా ఉంటాను? అలాగే ఉంటాను. అయ్యో బాబోయ్, అంటే నేను ఇప్పుడు ఏమైనా మంచిలేని తాటని లోపలికి వస్తే చూడరాదేమని చూసేస్తే జరగకూడదేమని జరిగిపోతే ఏం జరుగుతుందట? అంత దమ్ముందా? అయితే రా చూద్దాం. మామూలుగా అయితే రాను. దమ్ము గురించి చెప్తావు కనుక వస్తున్నాను. నీ దుమ్ము లేచిపోతే వస్తున్నానే. ఏది ఎక్కడిది? తుమ్ము లేపేస్తానన్నారుగా, ఆగిపోయారే రండి. ఏంటే ఊరుకుని ఒక తెగరెచ్చిపోతున్నావు? అయ్యో బాబోయ్, అయ్యో బాబోయ్, ఏంటి ఇట్లాంటి నాకు పెద్ద ఎక్కువ నచ్చదు. అయ్యో బాబు, నా ఫోటో లాగుందో నాయుడు, నా ఫోటో లాగైపోతుంది. వద్దే వద్దే ముద్దే ముద్దే వద్దనికే ముద్దే వద్దనికే ముద్దే ముద్దు. బాబు అంబిలిస్తుంది. తర్వాత వెళ్ళొచ్చు రాండు. నిన్నే బాబు వినిపిస్తుందా? వినపడుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను నీ కోడలు 30 నిమిషం మాట్లాడుకుంటాం, కాస్త ఆగొస్తా. అది కాదు బాబు, ఓసారి బయటికి రా. వస్తున్నా రానని చెప్పండి. బాగోదే, వెన్న వస్తాగా. నువ్వు పడుకోకే తొందరకే. అబ్బాయి గారు అమ్మాయి గారు ఎప్పుడు చూడలేదు, ఎలాగుంటారండి? పెసరట్లో ఉప్మా లాగా ఉంటుంది. ముందు పని చూడండి, మాటలు కాదు పని ముఖ్యం నాకు. చూసే వదిన, అబ్బాయి గారికి మాటలే వద్దంట, ఆరికి లెగిసి కానించి పనే పడంట. కొత్త పెళ్లి కొడుకు గందా నవ్వించాలిగా నాటండా. ఒంటరి దూరం సంచలోకి వచ్చినట్టు ఇదేటిలా చెప్పండి. అటు చూడండి. ఎక్కడికి ఎందుకు వచ్చావా? మరి నువ్వెందుకు వచ్చావు? నేనంటే పని కోసం వచ్చాను. నేను పని కోసమే వచ్చా.
బాగా పాకలకాడు అయ్యి బాబోయ్ పాకలోక ఎందుకే కూడెడతాను పులసల పులుసు పెట్టమ్మా బాగా పెట్టు అది అక్కడ పెట్టి తర్వాత తింటాను ఏడుగా బాగుంటది రావయ్యా భూమి మీద రాకు అందరు చేస్తున్నారు చూపండి నేను మీ సెటప్నా పెళ్ళాను కదా రాబోవా చల్లారిపోద్ది సూర్యులో కొడవల్ల ఇలా తగులుకున్నానంటే బాబు సరే పదా అలా సైడ్ అయిపోతున్నారా కూడెడతానని చెప్పి గడేస్తున్నారట చూపేటే నాకేటో లాగుండాలా చూడకే వాళ్ళ ముందుకు వచ్చేకే నాకు పోర ఆలోచనలు వచ్చేస్తున్నాయి అట్లా ముట్టుకోకే తప్పు చేసేస్తాను ఒళ్ళంతా తిరిగిపోతుంది అలా కొరకే నేను ఆగలేకపోతున్నాను మీరు రెచ్చిపోవాలనే ఉంది కానీ ఆషాఢంలో కలవద్దని అమ్మంది కదా ఆషాఢంలో ఎందుకు కలవద్దంటారో తెలుసా మంచిది కదా అని దానికే అదేం కాదు ఆషాఢంలో కలిస్తే పిల్లలు చైత్రంలో పుడతారు చైత్రం అంటే వేసం కాలం ఆ వేడి వల్ల తల్లికి పిల్లకి జబ్బులు వస్తాయని ఆషాఢంలో కలవకూడదంటారు చూసావా మా అమ్మకు నువ్వు అన్నా నీకు పుట్టుకోయే బిడ్డన్న ఎంత ప్రేమ ఆ శాత బోరింగ్లో నేను బోధిలోకి వెళ్ళినట్టు నువ్వు బుద్ధిగా ఇంటికి వెళ్ళిపో ఎందుకు అబ్బా నువ్వు ఇంకాసేపు ఇక్కడ ఉంటే పిల్లలు పుట్టారే బాబు పిల్లలు పుట్టకుండా నింపించాలియా బాబు మందా ఏంటే బాబు గవర్నమెంట్ వాళ్ళ కోసం గవర్నమెంట్ వాళ్ళు సప్లై చేస్తున్నారు నా గిన్నెలో మరి నాకు ఇప్పుడు చెప్పాలంటే వెంటనే అవును నీకు మొదటిసారి కదా పెళ్ళైంది ఈ మందు గురించి నీకు ఎలా తెలిసిందే నీకు నీ ఏదైనాగా నాకు శోభం ఉంది అది చెప్పింది అసలు ఈ శోభం సేలో మావపోయి నాటయ్యా ఎంత గొప్ప మాట చెప్పిందే అవును ఇది నేలతో వేసుకోవాలి పాలతో వేసుకోవాలా అయ్యో కర్మ అది నచ్చిగిన మిరపకాయలాగా సిక్కుపడి చాలు గాని రండి జై మీరు వదినా ఏడా నేను ఇంటికి వెళ్ళిపోతానే నీకేం వచ్చిందా నీ అన్నీ గుర్తుకొస్తున్నాడు అవసరం నీదేం పదాగా